హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఇండియా మార్ట్ కంపెనీ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో నేను రీసెంట్గా ఇండియా మార్ట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి కొత్త నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మీరు పర్మనెంట్గా ఇంటి నుండి పార్ట్ టైమ్గా అయితే మీరు వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీ ఓన్ షెడ్యూల్ అయితే వర్క్ అయితే చేయొచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్గా అయితే ఉంటుంది కాబట్టి సో వీడియో అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇండియా మార్ట్ కంపెనీ వాళ్ళు Naukri.comలో అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో చాలా రీసెంట్గా అయితే నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇండియా మార్ట్ నాన్ సేల్స్ ఫీమేల్స్ ఓన్లీ అని చెప్పేసి. సో ఇక్కడ నాన్ సేల్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. సో మేల్ క్యాండిడేట్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్, వర్క్ ఫ్రమ్ లొకేషన్ ఆఫ్ యువర్ చాయిస్. సో మీరు ఎక్కడి నుంచైనా ఈ యొక్క వర్క్ అయితే చేయొచ్చు. సో హ్యాపీగా మీరు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేయొచ్చు అనమాట. వర్క్ యువర్ ఓన్ షెడ్యూల్. సో మీకు ఓన్ షెడ్యూల్ అయితే మీరు వర్క్ అయితే చేయొచ్చు. అంటే అలాగే మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడైతే ఈ వర్క్ అయితే చేయొచ్చు అనమాట. వీక్లీ పే అవుట్ బేస్డ్ ఆన్ ది అవుట్పుట్ అండ్ అలాగే వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ అనమాట ఇది. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సో మనం ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనం చేసినటువంటి రోల్ ఏంటంటే సో ఈ యొక్క ఇండియా మార్ట్ వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ అనమాట. సో ఈ యొక్క ఆన్లైన్ బిజినెస్ అంటే సో కస్టమర్స్ అయితే ప్రోడక్ట్స్ని అయితే బై చేస్తుంటారు అనమాట. సో ఆ యొక్క కాల్స్ని అయితే మనము ఇక్కడ చూడండి, యాజ్ అన్ ఆన్లైన్ అసోసియేట్ యూ విల్ అసిస్ట్ ద ఇండియా మార్ట్ బయర్స్ ఓవర్ కాల్. సో మనకు కస్టమర్స్ దగ్గర నుంచి కాల్స్ అయితే వస్తాయి. అది ఇన్బౌండ్ కావచ్చు లేదా అవుట్బౌండ్ కాల్స్ కావచ్చు అనమాట. సో ఇక కస్టమర్స్ ఏదైతే ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారో సో యొక్క ఇన్ఫర్మేషన్ని మనము వెరిఫై చేసి సో మనము ఈ యొక్క పోర్టల్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చాలా సింపుల్ జాబ్ రోల్. సో ప్రతి ఒక్కరైతే మీరు ఇంటి నుండి యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ నాట్ ఏ టార్గెట్ బేస్డ్ సేల్స్ ప్రాసెస్. సో ఇది వచ్చేసి టార్గెట్ బేస్డ్ సేల్స్ జాబ్ అయితే కాదనమాట. సో ఇది వచ్చేసి మీరు ఎప్పుడైనా మీరు గోల్స్ రీచ్ అవ్వాలనేది అయితే ఏం లేదు. సో టార్గెట్స్ అయితే ఏముండవు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూ విల్ నీడ్ గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో మీకు వచ్చేసి మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్ అండ్ హిందీలో. అండ్ అలాగే ల్యాప్టాప్, డెస్క్టాప్ విత్ వెబ్కామ్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలన్నమాట. మీకు ఓన్గా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అండ్ అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ అసోసియేట్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి 8 అవర్స్ అయితే మా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది పర్ డేకి. సో ఈ యొక్క కంపెనీ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to నైట్ 8 PM వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అవర్స్లో మీరు ఎప్పుడైనా 8 అవర్స్ వర్క్ అయితే చేయొచ్చు అనమాట మీ ఓన్ షెడ్యూల్లో. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 15,000 to 20,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సెలెక్షన్ ప్రాసెస్ కూడా. సో మీరు యొక్క పోస్ట్కి షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో మీకైతే ఫస్ట్ ఇంటర్వ్యూ కాల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత మీకు మెయిల్ లేదా ఎస్ఎంఎస్కి అయితే మీకు యాప్టిట్యూడ్ ఆన్లైన్ ఇండియా మార్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో కండక్ట్ చేసిన తర్వాత మీరు వన్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ 40 మార్క్స్కి అయితే ఉంటుంది. సో మీరు క్వాలిఫై కనుక అయినట్టయితే మీకు వీడియో అసెస్మెంట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మినిమం 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ వచ్చేసి పూణే, అహ్మదాబాద్, జైపూర్లో అయితే ఉంది. బట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 1.75 to 2.5 lakh per annum శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీకు వచ్చేసి కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అయితే ఉండాలి, బీపీఓ స్కిల్స్ అయితే ఉండాలి, అవుట్ బౌండింగ్ కాల్ స్కిల్స్ ఉండాలి, పార్ట్ టైము అండ్ అలాగే ఇంగ్లీషు, వర్క్ ఫ్రమ్ హోమ్, బీపీఓ అండ్ అలాగే కస్టమర్ కేర్, ఫీమేల్, హిందీ, ఫ్రీలాన్సింగ్, పీడబ్ల్యూడీ, వాయిస్, హోమ్ బేస్డ్, ఫ్రెషర్. సో ఈ యొక్క కీ స్కిల్స్ అయితే మీకు ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీ దగ్గర వచ్చేసి ఆధార్ ప్రూఫ్ అయితే ఉండాలి, ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అడ్రస్ ప్రూఫ్ కోసము. అండ్ అలాగే ఐడి ప్రూఫ్ కోసం పాన్ కార్డ్ అయితే ఉండాలి. సో ఇప్పుడు పాన్ కార్డ్ అయితే అన్ని జాబ్స్కి మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి ఎవరికైనా పాన్ కార్డ్ లేకపోతే సో ఫస్ట్ అయితే అప్లై చేసేసుకోండి. సో అప్లై చేసుకున్న 2 డేస్కి మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వస్తుంది. సో ఆ యొక్క నెంబర్ ఇచ్చి కూడా మీరు జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి పాన్ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే పీహెచ్పీడబ్ల్యూడి అయితే ఒకవేళ క్యాండిడేట్స్ అయినట్టయితే మీకు ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పార్ట్ టైం ఫ్రీలాన్స్ హోమ్ బేస్డ్ జాబ్ అని చెప్పేసి. సో మీరు ఎంచక్క పార్ట్ టైం జాబ్ కూడా చేయొచ్చు అనమాట మీ ఇంటి దగ్గర నుండే. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్, ఎనీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి. అండ్ అలాగే పీజీ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ స్ట్రీమ్లో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు. ఏ బ్యాచ్లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. సో మ్యాక్సిమం ట్రై చేయండి ఇంటర్ వాళ్ళు కూడా. సో అప్లై అయితే మీకు కాల్స్ వస్తే బెస్ట్ కదా. సో అందుకనేసి ఇంటర్ వాళ్ళు కూడా ట్రై చేయండి ఈ యొక్క నోటిఫికేషన్కి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోస్ ఈ లింక్స్ అయితే త్వరగా అయితే డిసేబుల్ అవుతున్నాయి కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి. మీ ప్రొఫైల్ ఖచ్చితంగా క్రియేట్ అయితే చేసుకొని ఉండాలన్నమాట నౌకరీలో. సో మీరు ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి సో ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోండి. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి నా ప్రొఫైల్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి సో నా నేము అండ్ అలాగే ఐఎమ్ హియరింగ్ ఇండియా మార్ట్ ఇంటర్మెష్ లిమిటెడ్ అని చెప్పేసి సో ఇలా అయితే మనకు ప్రొఫైల్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తేనే మీరు అప్లై చేసుకోండి, లేదంటే ఫస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. సో వన్స్ ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందన్నమాట. వాట్ ఈస్ డిస్క్రైబ్డ్, సో మీకు మ్యారేజ్ అయిందా లేదా, సో మ్యారేజ్ అయ్యి చిల్డ్రన్స్ ఉన్నారా లేదని అయితే అడుగుతున్నారు. సో మ్యారీడ్ అయ్యిందని చెప్పేసి పెట్టండి, చిల్డ్రన్స్ ఉంటే చిల్డ్రన్స్ ఉందని చెప్పేసి పెట్టండి. సో మ్యారీడ్ కాకపోతే ఇక్కడ ఐఎమ్ అన్మ్యారీడ్ అని అయితే పెట్టేసేయండి. అండ్ అలాగే మీకు పాన్ కార్డ్ ఉందని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని పెట్టండి. అండ్ అలాగే సెలెక్ట్ యువర్ ఏజ్, సో మీకు ఏజ్ ఎంతో అదైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. అండ్ అలాగే డూ యూ హ్యావ్ ల్యాప్టాప్ అనేది అడుగుతున్నారు, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనేది అడుగుతున్నారు. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి. సో లేకపోతే నో అని చెప్పేసి ఐఎమ్ నాట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి లాస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ అలాగే ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ నాన్ సేల్స్ వాయిస్ బేస్డ్ ప్రొఫైల్ అయితే అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ సెలెక్ట్ యువర్ జెండర్ అయితే అడుగుతున్నారు. ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే కాబట్టి ఫిమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మీ యొక్క సిటీ అయితే అడుగుతున్నారు. సో హైదరాబాద్ అయితే హైదరాబాద్, బెంగళూరు అయితే బెంగళూరు అని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓన్లీ సిటీ పర్పస్ మాత్రమే అడుగుతున్నారు. సో మీరు పర్మనెంట్గా ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే వాట్ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ డూ యూ హ్యావ్ అని అయితే అడుగుతున్నారు. సో మొబైల్ హాట్స్పాట్, వైఫై బ్రాడ్బ్యాండ్ కనెక్షన్, సో ఆల్మోస్ట్ వైఫై బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో వాళ్ళని చూడరు మనకు వచ్చి. అండ్ సెలెక్ట్ ద లాంగ్వేజెస్ యూ ఆర్ ప్రొఫిషియెంటీ అట్లీస్ట్ అంటే అడుగుతున్నారు. ఇక్కడ మీరు 2 లాంగ్వేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏం లాంగ్వేజెస్ వచ్చో ఆ యొక్క లాంగ్వేజెస్ని అయితే మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇంకా ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ అట్లీస్ట్ 2 అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, తెలుగు, ఇంగ్లీషు. సో నాకైతే కన్నడ వచ్చు కాబట్టి సో నేను 3 అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అండ్ అప్లై ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే సో మనకైతే ఇలా రావడం జరుగుతుంది, అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు దిస్ జాబ్ అని అయితే రావడం జరిగింది. సో ఇలా అయితే మనకు అప్లై చేసుకున్నట్టు అప్లికేషన్ స్టేటస్ అయితే ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఎటువంటి మెయిల్స్ రావు అండ్ అలాగే ఎటువంటి ఎస్ఎంఎస్ రావు అనమాట. సో ఇలా మనకు అప్లై చేసుకున్నట్టు అయితే స్టేటస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ కూడా నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందంటే
సో మీకు ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ అయితే మీరు నౌకరీలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీకు అప్లై అయితే రావడం మీకు ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావడం జరుగుతుందనమాట. సో మీ యొక్క ప్రొఫైల్ క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి మీ నెంబర్ కూడా అందులో ఉంటుంది. సో అప్పుడైతే మీకు కాల్ అయితే రావడం జరుగుతుంది, ఇంటర్వ్యూ కాల్. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోండి నౌకరీలో. సో మీకు ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావడం జరుగుతుందనమాట. సో ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.